తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దేవతాపల్లి గేట్ సమీపంలో అతివేగంగా వచ్చినటువంటి ఒక లారీ ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ విషాద ఘటనలో 4 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కూడా ఒకే ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తుంది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆటోలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎదురుగా వస్తున్నటువంటి లారీ నియంత్రణ కోల్పోయి ఆటోను ఢీకొట్టడంతో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. లోపల ఉన్నవారు బయటకు రాలేక తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన 6 చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనివల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. మెరుగైన చికిత్స కోసం అవసరమైతే వారిని హైదరాబాద్కు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే దేవతాపల్లి గేట్ వద్ద రహదారిపైన వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ధ్వంసమైనటువంటి వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. సో పూర్తిగా హాస్పిటల్ వద్ద అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి బంధువులు, ప్రమాదంలో గాయపడ్డటువంటి వ్యక్తుల బంధువులు వారందరూ కూడా ఆసుపత్రి వద్దకు వచ్చి రోధిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఊహించని యొక్క ప్రమాదంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయభ్రాంతికి గురయ్యారు. ఇటు వస్తుంది ఆటో, ఇట్లా వస్తుంది లారీ వెనక నుంచి మీదకి వచ్చింది. మీదకి వస్తే ఇక నేను భయపడి పక్కకు దొరికితే ఇక నేను సెంటర్ పై దునికిన ఆటోని వీడు రాసుకొని వచ్చేసిండు. ఇక మొత్తం ఎంతమంది? ఒక 10-15 ఉన్నామన్నా. ఇప్పుడు మీ ఆటో ముందలుంది, ఈ లారీ వెనుకుందా? లారీ వెనక వచ్చి ఒకటే దశలో మీ 2 బండ్లు ఆటో ముందర పోతూనే ఉంది. ఈ లారీ వెనకాల వచ్చి ఆటోకి లేకొని వచ్చిండు. అటుపోయే లారీ మళ్ళీ ఇటు వచ్చింది. ఇటు వచ్చి ఆటోకి తీసుకుపోయింది.